మీనరాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. ముందుగా దీర్ఘ సంచారిత గ్రహాలు మనం తీసుకుంటే గురు, శని, రాహు, కేతుల్లో శని అనేటువంటి ఆయన సెకండ్ ఫేజ్ ఆఫ్ సాడే సాతిలో ఉన్నారు. మీకు తెలిసే ఉంటుంది. దీన్ని జన్మ శని అంటాము. దీనివల్ల అనారోగ్య సమస్యలు కావచ్చు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, చేతిలో డబ్బు నిలబడకపోవడం కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇది 2028 వరకు ఉంది. ఈ మాసంలో కూడా ఉంటుంది. కానీ వక్రగతిలో ఉన్నారు కాబట్టి కొన్ని అవకాశాలు, అంటే ఆ డబ్బులు ఖర్చులు అవ్వకుండా కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి కావచ్చు, మిమ్మల్ని మీరు సరిచేసుకోవడానికి అవకాశం శని భగవానుడు ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇకపోతే 5వ స్థానంలో గురుడు బాగున్నారు. కానీ 13వ తారీఖు ఆగస్టు దాకా అస్తంగత్వంలో ఉన్నారు కాబట్టి 13వ తారీఖు ఆగస్టు తర్వాత కెరీర్ గ్రోత్ అనేది కనబడుతోంది. అద్భుతంగా మంచి ఆరోగ్యం కనబడుతోంది, సక్సెస్ కనబడుతోంది, డబ్బులు వచ్చేటువంటి మార్గాలు అనేవి పెరగబోతున్నాయని చెప్పొచ్చు. 12వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన బాగాలేదు. ఎంత డబ్బులు వచ్చినా విపరీతమైనటువంటి ఖర్చులు, విదేశీ యోగం అనుకూలంగా ఉంటుంది. ఇదే విధంగా అలవాట్లు, వ్యసనాలు, జూదం ఉన్నటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పొచ్చు. 6వ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల